ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రూరల్ నాయకులు ఎన్ఆర్ఐ అఖిల్ నాయుడు ఆధ్వర్యంలో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆత్మకూరు మండలం పడకండ్ల, గండ్లవీడు, ఎర్రబల్లి, బొటికెర్లపాడు గ్రామాల నుంచి 250 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకుడు కొల్లి అఖిల్ నాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేకపాటి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా అఖిల్ నాయుడు మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లే మేము ఈ రోజు అమెరికా వెళ్ళామని, బాగా చదువుకున్నామని అన్నారు. ఈ రోజు మేము 10 మందికి సహాయం చేస్తున్నామంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యమే అన్నారు. రానున్న రోజుల్లో ఆత్మకూరు రూరల్ నియోజకవర్గం నుండి మరింత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలస వస్తారు అంటున్న అఖిల్ నాయుడుతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరంలోని మేకపాటి విక్రమ్ రెడ్డి ఇంట్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము, ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. నెల్లూరు రూరల్ ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరు రూరల్ సంబంధించి దాదాపు 100కి రోజు వచ్చి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. ఏదేమైనా కానీ ఇక్కడైతే ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరికలు ఎక్కువ ఎంచుకోవచ్చు. అందులో భాగంగా ఈ రోజు 100కి తరలి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చారు. ఆత్మకూరు రూరల్ అఖిల్ నాయుడు ఆధ్వర్యంలో ఈ యొక్క చేరికలు జరిగాయి. ఇప్పుడు ముందు మనం అఖిల్ నాయుడు మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏమిటి ఈ రోజు భారీ స్థాయిలో వచ్చి వైఎస్ కాంగ్రెస్ వచ్చారు, ఏంటి కారణం? అన్న, ఒక ఎన్ఆర్ఐగా విక్రమాన్నకి సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ నా వల్ల కాలేదు, మా 4 గ్రామాల నుంచి మేము వస్తామని స్వచ్ఛందంగా ఈరోజు ఉదయం చెప్పగానే కొన్ని 100 మంది స్వచ్ఛందంగా ఇక్కడ రావడం జరిగింది. అందరూ భారీగా వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఒక్క మాట ఖచ్చితంగా చెప్తున్నాను, విక్రమన్న ఖచ్చితంగా 25,000 పైన భారీ చిలుకు మెజార్టీతో గెలవడం ఖచ్చితంగా చెప్తున్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు కూడా 1,00,000 మెజారిటీతో గెలవడం ఖాయం అని చెప్పి చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మీరు ముఖ్యమైన కారణం ఏంది? మా ఎదుగుదల, మా చదువు, మేము ఇంత టోల్ అయిన దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పెట్టిన భిక్షతోనే మేము 3 అన్నదమ్ములు చదువుకోవడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేవి, లోన్ రుణమాఫీ అయితేనేవి అప్పుడున్న ప్రభుత్వాల్లో మేము ఎదగడం జరిగింది. కానీ ఈరోజు తిరిగి మేము ఏమో చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగనన్న కుటుంబానికి, అలాగే విక్రమన్న కుటుంబానికి, ముఖ్యంగా గౌతమ్ రెడ్డి అన్నని ఈ క్షణం ఇప్పుడు కాసేపైనా స్మరించుకోకపోతే నేను తప్పు చేసిన అవుతా. అఖండ మెజారిటీతో అయితే ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారిని ఢీకొట్టడానికి ఇటు కొమ్మే లక్ష్మీనాయుడు, బొల్లేని కృష్ణయ్య, గూడూరు కన్నబాబు, ఆనా రామరెడ్డి, ఇలా హేమహేమిలు అంతా వస్తున్నారు ఒక ఎమ్మెల్యే ఢీకొట్టడానికి. దీన్ని ఎలా చూడవచ్చు అన్న? వాళ్ళందరి గురించి నేను మాట్లాడిన కానీ ఒక్క విషయం చెప్తున్నాను. నేను గత వారం నుంచి, నేను ఎక్కువ రోజులు కూడా తిరగలేదు, గత వారం నుంచి కోర్ లెవెల్ తిరుగుతున్నాను. నాయకులు అటు ఇటు తిరుగుతూ కొన్ని ప్రలోభాలకు గురై మారుతున్నారు తప్ప ప్రజలు, మీరు ఎన్ని చెప్పండి, అసలు కొన్ని గ్రామాల్లోకి వెళ్ళండి, వాళ్ళు ఒకటే అంటున్నారు, అయ్యా ఆయన లేకపోతే మాకు అన్నం లేదయ్యా, జగనన్న పెట్టిన పథకాల వల్ల ఇవాళ మా అప్పులు తీరాయి, లోన్లు తీరాయి, మా బిడ్డలు చదువుకున్నారు, ఎన్నెన్నో స్కూళ్ళు మారాయి, కాలేజీలు మారాయి, ఎన్నెన్నో మారాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు మేకపాటి కుటుంబం తరపున ఉన్నారు. ముఖ్యంగా ఏడీఎఫ్ సంస్థ ద్వారా ఈ ఆత్మకూరు నియోజకవర్గం రూపురేఖలు మారిపోబోతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. విక్రమ్ రెడ్డి నివాసంలో ఇక్కడైతే ఒక పండగ వాతావరణం కనిపిస్తా ఉంది. ఆత్మకూరు నియోజకవర్గం రూరల్ ప్రాంతానికి చెందిన 100,000 మంది కార్యకర్తలు, టీడీపీ చెందిన కార్యకర్తలు రోజు వైఎస్ఆర్ పార్టీ చేరు. అఖిల్ నాయుడు ఆధ్వర్యంలో ఈ చేరికలు భారీగా జరుగుతున్నాయి. ముందు కూడా ఇంకా రూరల్ నుంచి భారీగా చేరికలు చేర్పిస్తామని చెప్పి అఖిల్ నాయుడు అంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఈ వేమిరెడ్డి ప్యాకేజ్ వల్ల నాయకులు అయితే పోతున్నారు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఓటర్లు కానీ ఎవరు పోవడం లేదని, ఖచ్చితంగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని 175కి 170 స్థానాలు గెలుస్తామని, అదేవిధంగా ఆత్మకూరులో కూడా దాదాపు 40,000 మెజారిటీతో గెలవడం తథ్యమని చెప్పి విక్రమ్ తో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ముఖ కణంతో చెప్తున్నారు. కెమెరా రియాజ్తో శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరులోని విక్రమ్ రెడ్డి హౌస్ నుంచి.